హాయ్ హలో అండి. ఈరోజు మనము సాబుదానా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నామండి. ముందుగా బెల్లంని తురిమి ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద పెడితే ఇది కొంచెం మెల్ట్ అయ్యాక మనకి దీని పాకం వస్తుంది కదా. ఇప్పుడు మనం దీని సాబుదానా కూడా ముందుగానే నానబెట్టుకున్నామండి. బాగా నానిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయ్యాక మొత్తం తీసేసి మళ్ళీ స్టెయినర్లో వేసి అందులోనే వేసేస్తున్నాను. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా, అందుకనే స్టెయిన్ చేసి అందులో వేసానండి. ఈ సాబుదానా పాయసం అనేది చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలకైతే చాలా మంచిగా ఉంటుంది. అలాగే మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి బెల్లం ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి చాలా మంచిదండి. ఖచ్చితంగా చక్కెర బదులు బెల్లం వేసి చేయండి. ఇప్పుడు మనం నానబెట్టిన సాబుదానాన్ని ఇందులో వేస్తున్నామండి. వేసేసి కొద్దిసేపు పెట్టేస్తే అదే ఉడుకుతుందండి. ఇందులోనే మనం బెల్లం పాకంలో ఉడికించడం వల్ల ఏంటంటే సాబుదానా లోపల మంచిగా స్వీట్నెస్ అనేది బెల్లంది యాడ్ అవుతుందండి. మనం తర్వాత వేయకుండా ఇప్పుడు వేస్తే బాగుంటుంది. ఎప్పుడు షుగర్ కాకుండా ఈ విధంగా బెల్లం కూడా అప్పుడప్పుడు వేయండి, బాగుంటుంది. పిల్లలకైతే మరీ మంచిదండి. పిల్లలకి బెల్లం తినిపిస్తే చాలా మంచిది. అందుకనే ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కావాలంటే మీరు ఇందులో సేమియా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను